దిద్దుబాటు మాసం. కాబట్టి దిద్దుబాటు మాసంలో మనం ఏమవ్వాలి అంటే దిద్దబడాలి. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క నెలంతా కూడా నెహెమ్యా గారి యొక్క గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నెహెమ్యా గారి యొక్క కాలంలో ఎలాగ ఇశ్రాయేలీయులు దిద్దబడారనే సంగతులను, అలాగే మనం ఎలాగా దిద్దుకొనాలి అనేటటువంటి సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, త్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో కొద్ది మాటలు నేటి దినము మన పాఠం ఏంటి అంటే, చూడండి, గత వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి గత దినాన మరి వారంలో నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా, నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన మొదటి అధ్యాయంలో ఎలాగా దేవుణ్ణి ఆయన అడిగాడు, 4 విధానాలు ఆయన ప్రార్థనలో మనం చూసాం. మొదటి అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో, మరి నిన్న కూడా మీకు 3వ శనివారం జ్ఞాపకం చేశా, శ్రమల పండగ రోజు. ఏం చేశాడు ఆయన? మొదట ఏం చేశాడు? దేవునికి మొదట స్తుతి చేశాడు, స్తుతి చెల్లించాడు. రెండవదిగా చూస్తే, ఇశ్రాయేలీల దోషము, నా తండ్రి ఇంటి వారి దోషము, దేవా నా పాపములను, మా పాపాలను పరిహరించయ్యా అని పాపాలను ఏం చేశాడు? మాట్లాడాలి, ఒప్పుకున్నాడు. మూడవదిగా చూస్తే, దేవునికి ఏం చెప్పాడు ఆయన? వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. అయ్యా, ఇదిగో ఆనాడు మోషే గారికి మీరు చేసిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని ఇదిగో జ్ఞాపకం చేస్తా ఉన్నాను, వాగ్దానం జ్ఞాపకం చేశాడు. 4వది చూస్తే 11వ వచనంలో మొదటి అధ్యాయంలో అంటాడు, బ్రతిమాలు కొనొచ్చు ఉన్నాను అంటే అభ్యర్థిస్తా ఉన్నాడు. అంటే నెహెమ్యా గారి యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి మొట్టమొదటి సంగతి ఏంటి అంటే, ఆయన దేవునికి మరి ప్రార్థన చేసే విధానం ఎలానో చూపిస్తా ఉన్నాడు. స్తుతి, పాపాలు ఒప్పుకోవడం, తర్వాత ఇలా. అంటే ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, ఈ రోజు మన అంశం ఏంటి అంటే, చూడండి, దైవజనులు అన్నారు పాత నిబంధన గ్రంథములో, అలాగే భక్తులైన వారు, ప్రియమైన వారలారా, వ్యాఖ్యానకర్తలు తెలియజేసేది కానీ మనకు కనబడేది ఏంటయ్యా అంటే, పాత నిబంధన గ్రంథము యేసుక్రీస్తు వారికి ఒక ఛాయారూపకముగా మనకు కనబడతా ఉంటది. కాబట్టి చూడండి, పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఛాయ మనకు అక్కడ కనబడతా ఉంటది. బహిరంగంగా అక్కడ మనకు కనబడదు కానీ ఆ గ్రంథములో దేవుని యొక్క పని మనకు కనబడతా ఉన్నది అనేది మాత్రం స్పష్టమవుద్ది. చూడండి, ఈ రోజు మన పాఠం ఏంటి అంటే, ప్రియమైన వారలారా, మన అంశం ఏంటి అంటే, ఏముంది? నెహెమ్యా గ్రంథంలో ప్రభు యొక్క పోలిక, నెహెమ్యా గారికి ప్రభు వారికి ఉన్నటువంటి పోలికలు ఏంటి? పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క, ప్రియమైన వారలారా, ఆ గురుతులు, పోలికలు ఏం కనబడతా ఉన్నాయి నెహెమ్యా గారిలో, అలాగే యేసు ప్రభు వారికి, వారిరువురికి గల పోలికలు ఏంటో ఈ రోజు మనం ఒక 7 పోలికలు చూద్దాం. అమ్మా, అర్థమవుతుందా? మరణాత. చూడండి, ప్రియమైన వారలారా, మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి నెహెమ్యా గారికి ఉన్న పోలికలలో మొదటి పోలికగా మనం చూస్తే, ప్రియమైన వారలారా, మనం గత వారం మనం ధ్యానం చేసుకున్నాం ఈ అంశం మీదనే. ఒకసారి చూద్దాం. ఏంటి అంటే, గమనించండి, మొదటిది ఏంటంట? యెరూషలేము కొరకు విలపించడం, కన్నీరు గార్చడం. యెరూషలేము ఎందుకు ప్రాధాన్యమో గత వారం నేను మీకు చెప్పాను. యెరూషలేమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో నేను మీకు చెప్పాను. అది మహారాజు పట్టణం, అది దేవుని పట్టణం. యెరూషలేము కొరకు ఎందుకు విలపించారు నెహెమ్యా గారు, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు. నెహెమ్యా గారు విలపించారు. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలలో చూస్తే, ఒకసారి మళ్ళా చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలు చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, ప్రియమైన వారలారా,
ఇక్కడ నెహెమ్యా గారు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, కొన్ని దినములు నేను ఉపవాసం ఉండి ఏడ్చాడు. దేని కొరకు అంటే యెరూషలేము కొరకు. గత వారం మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం ఆయన యెరూషలేము కొరకు ఎందుకు ఏడ్చాడు, ఆయన యొక్క స్థితిగతులు ఏంటి, ఆయన ఎందుకు ప్రియమైన వారలరా అంత తాపత్రయపడ్డాడు అనేటటువంటి సంగతులు గత వారం నేను మీకు తెలియజేశాను. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యెరూషలేము గురించి ఏడ్చారు. అమ్మా నెహెమ్యా గారు పాత నిబంధన కాలంలో అంటే ఇంచుమించుగా ప్రియమైన వారలరా మరి ఒక 450 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు 450 ఏళ్ల కింద నెహెమ్యా గారు యెరూషలేమును గూర్చి కన్నీరు గార్చారు. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఒక 30 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యెరూషలేమును చూసి ఏడ్చారు, కన్నీరు గార్చారు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే, ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు అని యెరూషలేము వైపు ప్రభు మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి అన్నాడు. చూడండి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు గార్చి ఏడుస్తూ ఉన్నారు? ఎందుకు అమ్మా? ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము వైపు చూసి, అయ్యో ఇదిగో మరి కొద్ది దినాలలో నేను సిలువకు అప్పగించబడబోతా ఉన్నాను, నన్ను ఇలాగ కొడతారు, ఉమ్మి వేస్తారు, గాయపరుస్తారు, ఓ యెరూషలేమా ఎంత పని చేసావని చెప్పి దాని గురించి ఆయన ఆడవటం లేదు. నన్ను సిలువ వేస్తారని, నన్ను కొడతారని, కొరడాలతో కొడతారని దాని విషయమై యేసుక్రీస్తు ప్రభు వారు ఏమీ కన్నీరు గార్చలా. అందుకే ప్రభు అంటాడు కదా, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు మీరు ఏడవద్దు. ఎవరి కొరకు ఏడవాలా? మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి, నా కొరకు కాదు. నా కొరకు ఎందుకు? చూడండి ప్రియమైన వారలరా, మనం గమనిస్తే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియమైన వారలరా యెరూషలేము విషయమై ఏడ్చాడు అంటే, చూడండి ఎందుకు ఏడ్చాడయ్యా అంటే, మహాకాశమును పట్టజాలనటువంటి దేవుడు నరావతారిగా ఈ భూమి మీదకు వస్తే, యోధా మతంలో జన్మిస్తే యూదులే ఆయనని అంగీకరించలేదు. ఒక అభిషిక్తుడిగా ఆయన వచ్చాడు. ప్రియమైన వారలరా, ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవాళికి రక్షణ అనుగ్రహింపజేయడానికి ఆయన ఈ లోకానికి వస్తే, ప్రియమైన వారలరా యూదులు ఉండేటటువంటి పట్టణమైనటువంటి యెరూషలేము ప్రాంతంలో ఉన్న యూదులే ఆయన అంగీకరించలేదు. అందు విషయమై ప్రభు కన్నీరు గార్చారు. యెరూషలేమా కన్నీరు గార్చారు. ప్రియమైన వారలరా ఏమని అంటే, ఇదిగో ఆ 40వ వచనం 41వ వచనంలో అన్నాడు ఏమని, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చాడు. అయ్యో ఇదిగో నేను ఇక్కడ జన్మించినటువంటి పట్టణం, నేను జన్మించిన మతం యోధా మతం, ఇక వారే ఏం చేయట్లేదు, అంగీకరించట్లా. అభిషిక్తుడిగా, రక్షకుడిగా, ఏదైతే 4000 సంవత్సరాల నుండి మెస్సియా వస్తాడని ఎదురు చూస్తే, మెస్సియాగా నేను లోకానికి వస్తే యూదులే అంగీకరించడం లేదే, దావీదు వంశీయులే అంగీకరించడం లేదే అని చెప్పి ప్రియమైన వారలరా ఆ పట్టణం విషయమై ప్రభు కన్నీరు గార్చారు. ప్రియమైన వారలరా చూడండి, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము విషయమై ఆయన ఏం చేశాడయ్యా అంటే కన్నీరు గార్చారు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటారు. ఏమనంటే, చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచూ ఉన్నానయ్యా అన్నారు. ఏ సంగతులు? ప్రియమైన వారలరా యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో మాట్లాడుతూ తండ్రికి ప్రార్థన చేస్తూ, ఆకాశమునకు భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు అంటే ఏమీ తెలియని వారికి దేవుడి గురించి తెలియజేశావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జ్ఞానులకు తెలియదు ఈ సంగతి. నేను జ్ఞాని అనుకుంటా ఉంటాడు, ఏముండదు అక్కడ. నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? ఉండదు. నేను జ్ఞానిని అనుకునే వాడిలో జ్ఞానం ఉండదు. అంత అజ్ఞాన చీకట్లో అంధకార కోపంలో మునిగిపోయి ఆ జ్ఞానవంతుడు అనుకునేవాడు 10 మందిని జరగొడతా ఉంటాడు, నేను జ్ఞానవంతుడిని అని.
తెలియని వారు అజ్ఞానంలో పడిపోయి చీకట్లో పడిపోతా ఉంటారు. ఇక ప్రభు ఏమంటా ఉన్నాడంటే, జ్ఞానులకు వివేకులకు కాక పసిబాలురకు నీ సంగతి తెలియజేసావు. ఏమి తెలియని వాడు ఉంటాడే, అటువంటి వాడికి నువ్వు తెలియజేసావయ్యా నీ సంగతులు. నిజంగా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రియమైన వారలరా, అందుకే అంటాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని లేవనెత్తాడు దేవుడు అంటే, ప్రియమైన వారలరా, దరిద్రులని, ఎందుకు పనికిరాని వాడిని, ఎన్నిక లేని వాడిని లేవనెత్తాడు దేవుడు. జ్ఞానులకు అవన్నీ బయలుపరచబడవు. నేను జ్ఞానం అనుకుంటాడు అంతే, నాకు జ్ఞానం చాలా ఉంది అనుకుంటాడు, పనికిరాని జ్ఞానం. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రభువు, పసి బాలురకు ఆ మాటలు తెలియజేసావయ్యా అని దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి 13, 11, 16లో కూడా అంటాడు ఏమని అంటే, 13వ అధ్యాయంలో, పరలోక రాజ్య మర్మమును ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరికి? జ్ఞానులకి. జ్ఞానులకు అనుగ్రహింపబడలా. పరలోక రాజ్య మర్మాలు ఎవరికి అనుగ్రహింపబడ్డాయంటే, ఇదిగో మీకే, ఓ శిష్యులారా, నన్ను వెంబడిస్తూ ఉన్న వారలారా, మీకు అనుగ్రహింపబడ్డాయి కానీ జ్ఞానులకు అనుగ్రహింపబడలా. వాడి జ్ఞానం వాడిని నాశనం చేస్తుంది. అర్థమవుతుందన్న మాట? మరణాత. కాబట్టి చదువు లేని, విద్య లేని, చేపలు పట్టుకునే జాలర్లకు మెస్సియా ఎవరు అర్థమైంది. పండితులు, జ్ఞానులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, మేము దేవుని బాగా ఆరాధిస్తాం, మా దగ్గర పెద్ద జ్ఞానం ఉంది, జ్ఞాన గ్రంథం ఉంది అనుకున్నోడికి మెస్సియా ఎవరు అర్థం కాల. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించాల్సింది ఏంటంటే, చూడండి, మనం అనుకుంటా ఉంటాం ఒక్కోసారి, అయ్యా నాకేమీ తెలియదయ్యా, అంతా నువ్వేనయ్యా అని ఎవరైతే అంటారో వాడి పక్కన ప్రభు ఎప్పుడూ ఉంటాడు. నాకు అంతా తెలుసు ప్రభువా, నాకు అన్నీ తెలుసు ప్రభు అన్నోడు పక్కన, నీకు అన్నీ తెలిస్తే ఇంక నేనెందుకు, నువ్వే చేసుకో, ఆ చీకట్లో ముళ్ళబాటులో పడేపో, చేసేదేమో ఎనవు కదా. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నారు, వానికి సమృద్ధికి ఇయ్యబడును, అనుగ్రహింపబడలేదు కానీ కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనకయు గ్రహింపకయు ఉన్నారు. చూస్తా ఉంటారు, చాలా మంది చూస్తా ఉంటారు కానీ దాన్ని గ్రహించలేరు. వింటా ఉంటారు, ఏముండదు. మీలో కూడా కొంతమంది వింటా ఉంటాం, అంతే, అంతే సంగతి. మన మైండ్ ఏడు ఉండదు. కానీ మన మైండ్ ఏడు ఉండాలి, ఇప్పుడు మందిరంలోనే ఉండాలి. దానికి కాస్త మేకులు కొట్టండి పోకుండా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమని అంటే, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయాలు క్రొవ్వినవి. క్రొవ్విన కళ్ళకి ఇంకేం కనపడతాయి? కొవ్వు కళ్ళకు అడ్డం పడింది, ఇంకేం కనపడుద్దా ఏమన్నా? మా అన్నమ్మ గారు కనపడుద్దా? కనపడదు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోవలసింది, ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారని. యూదులను, జ్ఞానులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు మేము జ్ఞానులు అనుకుంటా ఉన్న వారిని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మనకు అక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే ప్రభు అంటారు, యోహాను సువార్త 9:41 అంటాడు, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము మీ మీదనే నిలిచి ఉంటుంది అన్నాడు. అమ్మా, ఒకవేళ గుడ్డివారు అనుకోండి, అయ్యో గుడ్డివాడు చూడలేకపోయాడయ్యా, ఆ రోజు అంగీకరించలేకపోయాడు ప్రభా, ఏదో రకంగా చూడలేడు గనక తీసుకొయ్యా పరలోకంలో, కానీ అడగటానికల్లా ఉంటది. మీరేమంటున్నారు? మా కళ్ళు ఉండే అంటున్నారు, మేము చూస్తున్నామంటున్నారు. అదే ప్రభు అంటున్నారు, మేము చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకున్నచున్నారు కనుక మీ పాపం మీ మీదనే నిలిచిపోద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే వారు ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి కారణాన, మెస్సియాని గుర్తించినటువంటి కారణాన యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమును గూర్చి కన్నీరు గార్చారు. ఇక్కడ నెహెమ్యా గారు యెరూషలేమును గూర్చి కన్నీరు గార్చారు. ప్రభు వారు కూడా యెరూషలేమును గూర్చి కన్నీరు గార్చిన పోలిక మనకు కనబడతా ఉన్నది. మరొకటిగా చూద్దాం. ప్రియమైన వారలారా, రెండవదిగా చూస్తే ఏంటయ్యా అంటే శత్రువు శోధన. ఏంటంట రెండవది? శత్రువు శోధన. చూస్తే నెహెమ్యా గ్రంథంలో ప్రియమైన వారలారా మనం చూస్తే 2వ అధ్యాయం 19-20 వచనాలు,
మరి నిన్నటి దినం కొంచెం ధ్యానం చేసుకున్నాం మనం. ఒకసారి ఆ వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 19-20 వచనాలు చూస్తే, అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అప్పుడు నెహెమ్యా గారు అందుకు, నేను ఆకాశమునందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రత అయినను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏంటి అంటే, మీకు ఇక్కడ కనపడతా ఉన్నారు ముగ్గురు వ్యక్తులు నెహెమ్యా గారిని శోధిస్తా ఉన్నారు. ఏమని అంటే, ఏమయ్యా రాజు పని జరగొట్టడానికి వచ్చావు నువ్వు, ఏమండి ఏం చేస్తున్నావు నెహెమ్యా, నీకు అర్థమవుతుందా? రాజుగారి పని చెడగొట్టడానికి వచ్చావా నువ్వు? అక్కడి నుండి కట్టడానికి లేదు, కట్టమాకు నువ్వు ఆపేసి కట్టమాకు ఆపేసి అని పద్దాకులు వచ్చి వీళ్ళు అడ్డం పడతా ఉన్నారు. ఆ ముగ్గురు మీకు అక్కడ నేను చూపించలేకపోయాను ఫోటోలు, ఈరోజు చూడండి. టోబియా, సన్బల్లటు, గెషెము. మీరు ఆపోయా, గోడ కట్టమా కాపు, రాజుకు వ్యతిరేకంగా పని చేస్తున్నావేంది నువ్వు, ఇవన్నీ కుదరదు ఆపేసి అని అంటా ఉన్నాడు పద్దాకులు వచ్చి వాళ్ళు. చూడండి ప్రియమైన వాళ్ళరా, శత్రువు యొక్క శోధన ఎలా ఉంటుందంటే, అసలు ఆయన దేని పని నిమిత్తం వచ్చాడు? ఆయన సొంతం కోసమే రాలా. యెరూషలేములో వీళ్ళందరూ నివాసం ఉంటున్నారు. వీళ్ళందరి ప్రయోజనం కొరకు యెరూషలేము చుట్టూ ఆ యొక్క గోడ కట్టడానికని ఆయన వస్తే ఏమంటా ఉన్నారు? నువ్వు కట్టడానికి లేదు, కట్టే పని లేదు, నువ్వు కట్టద్దు, నీకేంది అసలు, రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు నువ్వు అంటే తర్వాత రాజు నువ్వు అవుదాం అనుకుంటున్నావా? ఏమంటే ఏడుగోళ్ళ గారు, రాజు ఎవరు అవుదాం అనుకుంటున్నాడు? నెహెమ్యా గారు అనుకుంటున్నాడా? అనుకోవట్లా. అనుకునేవాడికి శుభ్రంగా ఆడే ఉండేవాడిగా రాజు దగ్గరే. కానీ పనికి పదే పదే అడ్డం పడతా ఉన్నారు వీళ్ళు. ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటి అంటే, మంచి పనికి ఆటంకములు మాటి మాటికి వచ్చినని మనం పాడుకున్నాం కదా. ప్రియమైన వాళ్ళరా, సాతాను వీరిలో జొరబడి ఆ పనిని ఆపు చేయాలని ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా మాట? మరణాత మరణాత. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే పదే పదే వాళ్ళు అడ్డం పడడం, రావడం, అనేక రీతులుగా ఇచ్చేయటం, భయంకరమైనటువంటి స్థితి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-10 వచనాలలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా శోధన స్టార్ట్ అయింది. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం తీసుకొని సేవ ప్రారంభించబోయేటప్పటికే, ఆయన సేవ ప్రారంభిద్దామని ఆ యొక్క బాప్తిజం నుండి బయటికి వచ్చి ఆయన 40 రోజులు ఉపవాసం చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళగా 40 రోజులు ఉపవాసం ముగించుకోగానే వెంటనే సాతాను స్టార్ట్ అయిపోయాడు. ఏమంటున్నాడు? నీవు నిజముగా దేవుని కుమారుడవే అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిని చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, మీకు జ్ఞాపకం చేసుకుంటే ఇదే మాట ఆదికాండ గ్రంథంలో మనకు కనపడుద్ది. ఇది నిజమా? ఒక ప్రశ్న సాతాను వేస్తుంది అన్నమాట. సాతాను అన్ని కూడా మనకి లేనిపోయిన ఆలోచనలు పుట్టించింది. ఇది నిజమా? నీకు రోగం ఉందా అంటే, నాకు రోగం ఉందా, ఏంది ఎట్లా అనిపిస్తుంది అని మనలోనికి ఒక తలంపు పుట్టేస్తాడు. ఇక ఆ తలంపుతో కొట్టుకొని పిచ్చెక్కిపోద్ది. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఆదాము అవ్వలు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇది నిజమా అని అడిగింది. ఏది నిజం? ఈ పండు తినవద్దని దేవుడు నీతో చెప్పాడా? ఇది తింటే ఏమవుద్ది? దేవతలుగా మారిపోతారు, అందుకే మిమ్మల్ని తినొద్దన్నాడు దేవుడు. ఇది నిజమా? అయిపోయింది అనుకున్నారు. దేవుడు ఎంత పని చేశాడు, నిజంగా మనకు దాచిపెట్టాడు. సాతాను మన మిత్రుడు, ఆడు చెప్పినట్టు మనం వింటే మనం దేవతలు అవుతాం అనుకొని ఆ పండుగ దరిద్రులు అయ్యారు. ఏమండి అంటే త్రోసివేయబడ్డారు. ఉన్నతమైన స్థితిలో నుండి ముళ్ళ కంపల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాతాను పిలిచాడు, తీసుకొని వెళ్ళాడు. కానీ ప్రభు వెళ్ళలేదనుకోండి, ఏమైపోతాడు? ఏమండి సాతాను పిలిస్తే ప్రభు పోవటం ఏందండి? పోవచ్చా? ఎందుకు పోవటం? ఆయన మహానుభావుడు అనుకుంటారా? ఒకవేళ పోకపోతే ఏమంటారు? నీకు చేత కాదు కనుక నువ్వు రాలేకపోతున్నావు అని అంటాడు. సాతాను అంటాడా అనడా? ఆ బండి ఎత్తాలనుకుంటా ఉన్నావు, నేను ఎత్తగలుగుతాను, రావట్లేదు అనుకున్నావు, అది చేత కాదు రాడు ఎత్తలేడు అని అంటారుగా.
ఎత్తి చూపించాలి ఇప్పుడు. కాబట్టి ప్రభువు కూడా ఏం చేశాడంటే పిలుసుకెళ్ళాడు, ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిని చూద్దాం, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే అన్నాడు. అప్పుడు ఎమ్మటే నేను దేవుని కుమారుని నీకు రుజువు ఇస్తా, ఇది రాయి అని చెప్పి కాంఫర్ట్ రాయి రొట్టె అయిపోను గాక అన్నాడా? అల్లా. వాడు చెప్పినట్టు నేను వినేదేంది? ఎమ్మటే ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాగ్దానం చూపించాడు. సాతానుకు బైబిల్ మనకంటే వాడికి బాగా తెలుసు అన్నారు అయ్యగారు. ఎమ్మటే ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళి ఒక వాగ్దానాన్ని తీసుకుంటాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి ఆ మాట చక్కగా ఉంటది, ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది ఈ మాట. ఆ మాట ప్రభువు సాతానుతో చెప్పేశాడు. రొట్టె వలన కాదురా బాబు మనిషి బతికేది, దేవుని నోట నుండి వచ్చే మాట, వాక్యం, అది జీవవాక్యం. ఆ వాక్యం బ్రతికిస్తుంది మనిషిని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఏంటంట? ఆయన వాక్యం ఏం చేస్తుంది? మనలను బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది. ఒకవేళ నీ యొక్క జీవితము మోడు మారినట్టుగా ఉంటే చిగురింపజేస్తుంది. ఆయన వాక్యం మనలోనికి వెళ్ళింది అనుకోండి, చెట్టు మొద్దులాగా ఉంది, దానికి కాస్త నీరు పోస్తే ఏమవుద్ది? ఆటోమేటిక్గా చిగురు ప్రారంభం అవుద్ది. అలా చిగురింపజేసేది దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు ఇలాగ 3 సందర్భాలు సాతాన్ని మరి మాట దేవుని వాక్యం ద్వారా ఓడించేశాడు. ఇదిగో ఈ పైనుండి దూకు కొండ మీద నుండి నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారంటగా. ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తా, నాకు ఒక్కసారి ముఖ్యమంటే నువ్వే కష్టపడాల్సిన పని లేదు. అరే అసలు నువ్వేవుడు ఏంటి? నువ్వు నాకు ఇచ్చేదేంది? అసలు మొత్తం నాదైతే నువ్వు నాకు ఇచ్చేదేంది? ప్రియమైన వారలారా, దేవుడు వాగ్దానంతోనే ప్రభువారు సాతాను శోధనను ఓడించేశాడు. అది మనం కూడా ఎప్పుడైనా వాక్యము ద్వారానే మరి సాతానైనా శ్రమనైనా ఏ చిక్కునైనా దేవుని వాక్యం ద్వారానే పరిహారం చేయొచ్చు. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేసెను, గుంటలలో నుండి వారిని లేవనెత్తెను. కాబట్టి ఆయన వాక్కు, ఆయన మాటే మనకు ఒక జీవవాక్యము. 3వదిగా చూద్దాం, టైం అయిపోతుంది. 3వదిగా చూస్తే ధైర్యము కలిగిన వాడు. ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే 3వదిగా ధైర్యము కలిగిన వాడు. ఒకసారి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే, ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే చూడండి. అటు తర్వాత మెహితాబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమాయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు అంటా ఉన్నాడు, ఆ షమాయా అనేవాడు అంటున్నాడు, రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని అని ధైర్యంగా చెప్పాడు నెహెమ్యా. ఏమంటా ఉన్నాడు ఈ షమాయా అని ఆయన? ఏమంటున్నాడంటే, అయ్యా ఈ రోజు రాత్రి నిన్ను చంపడానికి వస్తారు, నువ్వు ఎడుంటే తెలిసిపోద్ది, కాబట్టి నువ్వు ఇదిగో దేవాలయ గర్భాలయంలోకి వెళ్ళి దాక్కో, అక్కడ దాక్కున్నావురా, వెళ్దాంరా, నేను తీసుకెళ్తారా అని అన్నాడు. షమాయా, అసలు నా వంటి వాడు పారిపోవచ్చా? నేను ఎవరిని? ప్రియమైన వారలారా, ఆర్తహషస్త రాజు దగ్గర గిన్నెందించేవాడిని, అక్కడ నుండి రాజు పంపగా వచ్చాను. నాతో పాటు నేను ఒక్కడిని కాదు, 31,000 మంది నన్ను నమ్మి వచ్చారు గోడ కట్టడానికి. 31,000 మంది వాళ్ళు వస్తే నేను భయపడి పారిపోయి ఏ గుళ్ళో దాక్కుంటే వాళ్ళ పరిస్థితి ఆయన అంటున్నాడు. నాలాంటి వాడు పారిపోవచ్చా? అంత పిరికోడినా నేను? అంత ధైర్యం లేకపోతే 31,000 మందిని తీసుకొని యెరూషలేము 140 సంవత్సరాలుగా పాడైతున్న యెరూషలేం కట్టడానికి నేను ధైర్యం లేకుండా పిరికి వాళ్ళకి వచ్చాను అనుకున్నావా షమాయా అన్నాడు. అలాంటి పని నేను చేయను పో
ఏదైతే అయింది రాని చూద్దాం అన్నాడు. ధైర్యంగా, ధైర్యవంతుడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ధైర్యంగా మాట్లాడారు. ఒకసారి లోకాసు వార్త 13వ అధ్యాయం 31వ వచనం చూడండి. లోకాసు వార్త 13వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. మీకు రెఫరెన్స్లు ఇక్కడ ఉన్నాయి, నేను రాజా, మీరు రెడీగా ఉండాలి. మరి అది ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ కుక్కతో అన్నాడా నక్కతో అన్నాడా? మీతో మీ బైబిల్లో కూడా నక్కనే ఉందిగా, మంచిది. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఏమనంటే, ఇదిగో నేడు రేపు నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినము పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచ్చుండవలెను. చూసారా ప్రియమైన వారులారా, ఏమంటా ఉన్నారయ్యా అంటే, కొంతమంది పరిసయ్యులు వచ్చారు ప్రభు దగ్గరికి. వచ్చి, ఇదిగో ఇక చాలే కానీ ఇంక పో, ఏ రోజుకు తెలిసింది వస్తున్నాడు, లేనిపోయింది, మళ్ళీ వదిలిపో బో అన్నారు ప్రభువుని. ప్రభు ఏమన్నాడు? ఏ రోజా? ఇదిగో ఆ నక్కతో చెప్పండి. ఏమనో చెప్తున్నాడు చూడండి. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి. ఎవరో ఏ రోజు అంటే చక్రవర్తి, ఆ రాజ్య పరిపాలకుడు. అక్కడ ఆ ఏ రోజు రాజుతో చెప్పమని పరిసయ్యులు వీళ్ళు అందిస్తారన్నమాట. కాస్త మాటలు అందించేవాళ్ళు వీళ్ళు ఆయనకి. ఆయనతో అంటా ఉన్నాడు, ఏమనంటే, అదిగో ఏమంటా ఉన్నాడు, పోయి చెప్పుకోపోండి, నక్కతో చెప్పండి. ఏమని చెబుతారంటే, ఇదిగో ఈ రోజు ఉంటా, రేపు ఉంటా, 3వ దినం దాకా ఉంటా, చెప్పుకోపో, ఏం పర్వాలా, వచ్చిన దయ్యాలు పట్టిన వాళ్ళందరికి వదిలేస్తా, రోగులను స్వస్థపరుస్తారు, ఇక్కడే ఉంటా, చెప్పుకోపో, 3వ దినం వరకు పూర్ణంగా 3 రోజులు సంపూర్ణంగా చేసి నేను వెళ్తా, ఏ మాత్రం భయపడేది లేదు, చెప్పుకోపో అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా చక్రవర్తిని ఎదిరించాలంటే. మన ప్రధానమంత్రిని ఎదిరిస్తాం మనం వెళ్ళి, ఎమ్మటే ఫోన్ కొట్టి బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో లోపలే అంటారు. ప్రభు ఏమన్నాడు? వెళ్ళి ఆ నక్కతో చెప్పుకోపోండి, 3 రోజులు నేను ఇక్కడే ఉంటా. అలాంటి ధైర్యవంతుడు యేసుక్రీస్తు ప్రభు. అంటే నెహెమ్యా గారిలో ఆ ధైర్యం ఉంది, ప్రభు వారిలో ఆ ధైర్యం అంటే పోలిక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకటిగా చూస్తే వారిద్దరి మధ్య ఉన్నటువంటి పోలిక మోసము. ప్రియమైన వారలారా, అక్కడ అక్షరాలు తప్పుపడ్డాయి, కానీ మోసగించబడడం తప్పు రాశారు. మోసం చేయడం కాదు, మోసగించబడడం. నెహెమ్యా గారు మోసగించబడ్డారు, యేసు ప్రభు వారు కూడా మోసగించబడ్డారు. ఎక్కడ మోసగించబడ్డాడు నెహెమ్యా అంటే, ఒకసారి 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అంటాడు, అప్పుడు దేవుడు అతని పంపలేదనియు తోబియాయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందాక షమయా గురించి చెప్పుకున్నాం కదా. దేవుడు షమాయాతో చెప్పి పంపించలా. షమాయా, నెహెమ్యా ఆపదలో ఉన్నాడు, వెళ్ళి మందిరంలోనికి వెళ్ళి అక్కడ దాక్కోమని చెప్పి దేవుడు అతనికి చెప్పలేదు. ఎవరు చెప్పారంటే టోబియా సన్బల్లట్లు ఇద్దరు కలిసి వాడికి లంచం ఇచ్చి, ఎవరికి? షమాయా. షమాయా ఎవరంటే బయటోడు కాదు, నెహెమ్యా దగ్గర ఉండేవాడు, నెహెమ్యాతో పాటు ఉండేవాడు. చూసారా, బయటోడు ఎవడన్నా వచ్చి మనల్ని ఎక్కడికైనా రమ్మంటే వెళ్తామా? మన ఇంట్లో వాళ్ళు పిలిస్తే వెళ్తామా లేదా? అంటే ఇప్పుడు ఏం చేశాడంటే, ఇంట్లో వాడినే డబ్బులు ఇచ్చుకొనేసాడు, లంచం ఇచ్చేసాడు. సన్బల్లట్టు అనేవాడు, టోబియా అనేవాడు ఇద్దరు లంచం ఇచ్చి ఆ షమాయాని కొని, నువ్వు మందిరానికి తీసుకురా, మందిరంలో వేసేస్తా అన్ని అని చెప్పంటే నెహెమ్యా గారు ఏం ఆలోచించారు? దేవుడు షమాయాతో చెప్పాల. కాబట్టి ఆయన పని కొరకు నేను నిర్ణయించబడ్డా, నేను ధైర్యంగా ఉండాలా, ఏదైతే అయింది నేను ఇక్కడే ఉంటానని అక్కడ ఉన్నాడు. కానీ లంచం పుచ్చుకొని నెహెమ్యా గారిని చంపించాలని చూశాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? మరణాత. కాబట్టి నెహెమ్యా గారిని నెహెమ్యా గారి వద్దర ఉన్నటువంటి వ్యక్తి షమాయా లంచం పుచ్చుకొని, ఇంట్లో ఉండేవాడే, తనతో పాటు ఉండేవాడే, అన్ని లొసుగులన్నీ వాళ్ళకి చెప్పి, ఎక్కడ ఎప్పుడు ఉంటాడో అన్ని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, పట్టించాలని చూశాడు. కానీ పట్టుకోలేకపోయారు. అది దేవుని చిత్తం కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా మత్తయి సువార్త 26, 15, 16 వచనాలు చూస్తే, ఇదిగో నేను ఆయనను అప్పగించిన ఎడల నాకు మీరేమిస్తారు బేరం మాట్లాడుతున్నాడు. అడిగాను, వారందుకు 30 ఎండు నాణాలు ఇస్తాం అబ్బాయి,
అని మీకు ఇది చాలా సార్లు చెప్పాను నేను, మీ అందరికీ తెలుసు. టైం అయిపోతుందని ముందుకెళ్దాం. అంటే ఇస్కరియోతు యోధ ఏం తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, నేను ఆయన మీకు అప్పగిస్తా, నాకేమిస్తాను, బేరం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న నాకేం పెద్ద ఉపయోగం ఏం కనపట్టలేదు కాబట్టి అమ్మేసుకుంటా, పట్టేస్తా, పలానా కాడు ఉంటాడు. ఇప్పుడు అదే కదా షమాయా చేసింది కూడా, అదేనా కాదా? నెహెమ్యా గారు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, నేను మీకు పట్టేస్తా, ఏంటి మరి సంగతి, ఎంత కావాలి నీకు, సరేపో నువ్వు అనుకున్న కాడికి ఇస్తా. ఎందుకంటే నెహెమ్యాని యెరూషలేములో లేకుండా చేయాలి వాళ్ళ ఉద్దేశం అది, ఎందుకంటే వాళ్ళ పనులు సాగట్లా. ఇప్పుడు అట్లానే యేసుక్రీస్తు ప్రభు వారు అడ్డంగా ఉంటే యోధా పని సాగట్లా, డబ్బు రాట్లా. ఎందుకు? అక్కడ అత్తరబుడి సీసా పగలు కొట్టినప్పుడే మనసు గాయపరచబడింది. 300 దేనారాలు ఎప్పుడు సంపాదిస్తాం మనం? ఆ 300 దేనారాలు వస్తే బాగుండేది. ప్రభు ఏమో ఆమెనే మెచ్చుకున్నాడు, నన్ను తిట్టాడు, ఇట్లా లాభం లేదు, ఇంక ఎన్నాళ్ళు ఉంటాయి మనకి, డబ్బులు రావు, కనీసం ఈ 37 నాణ్యాలు వచ్చినా చాలా రూపాయలు పట్టేద్దామని డబ్బులు తీసుకున్నాడు మరి ఇస్కరియోతు యోధ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇరువురు కూడా వారి తోటి స్నేహితుల చేత మోసగించబడ్డారు. ప్రభువుకు తెలియదంటారా ఆడు మోసగాడని? తెలుసు, కానీ అలాగూ జరగటం అది దేవుని పని. ప్రభు అప్పగించబడ్డాడు. అందుకే ప్రభు అంటాడు, అట్టి వాడు జన్మించకుండా ఉంటేనే బాగుండేది, అని సాతాను అతన్నే వాడుకుంటుంది అంటాడు ప్రభువారు. మంచిది, చూద్దాం ప్రియమైన వాళ్ళరా. మరొకటిగా చూస్తే చూడండి, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు, క్షమించండి, నెహెమ్యా గారు రాజు దగ్గర నుండి బయలుదేరి చదవండి 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నేను ప్రాకారములను కట్టి, అమ్మా, తలుపులు నిలిపి, ద్వారపాలకులను, నాయకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. చూడండి, ఇప్పుడు ఏంటంటే కథ ఏంటంటే, నెహెమ్యా గారు బబులోను పారసీక దేశంలో ఉన్నటువంటి అర్తహషస్త దగ్గర గిన్నెందించే సమయంలో ఆయన ఏడుస్తా మరి ప్రార్థనలో ఉన్నప్పుడు అడిగితే, అయ్యా ఇదిగో బాగలేదనంటే పంపించాడు కదా. వెళ్ళేటప్పుడు మాట అడుగుతాడు రాజు నెహెమ్యాని, నెహెమ్యా ఎప్పుడు వస్తావు? అయ్యా ఆ పని ముగించుకొని వస్తానయ్యా. సరే సరే మంచిది, చూసుకొని రా అని పంపించాడు. ఇప్పుడు ఇక్కడ పని అయిపోయింది. 7వ అధ్యాయంలో పని ముగించబడింది. యెరూషలేము గోడలు కట్టారు, తలుపులు పెట్టారు. ఆ తలుపుల దగ్గర ఇద్దరు ద్వారపాలకులను పెట్టాడు నెహెమ్యా గారే, కాపలా పెట్టాడు. మందిరంలో పాటలు పాడే వాళ్ళని నియమించాడు. మందిరంలో యాజకులు, వాక్యం చెప్పేవాడిని, ధర్మశాస్త్రం బోధించేవాడిని, వాళ్ళు అర్పణలు అర్పించే వాళ్ళకి అవన్నీ నియమించాడు. ఇప్పుడు అదే 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. అన్ని నియమించిన పిదప ఆయన ఏం చేశాడంట, తిరిగి మళ్ళా రాజుకు మాట ఇచ్చాడు కదా నేను మళ్ళీ వస్తానని. చెడలేదా? మాట్లాడాల. మీ అందరికి మరణాత అయిపోవచ్చింది సమయం. కాబట్టి ఏమంటా ఉన్నాడయ్యా అంటే, నేను తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చింది, నా పని ముగించబడింది, నేను మరలా వెళ్ళిపోతున్నాను అని రాజు దగ్గరకు వెళతా, ఇక్కడ పనిని ఎవరికి అప్పగించాడంటే తన సహోదరుడైన హనానికి అప్పగించాడు. ఎవరు? 1వ అధ్యాయంలో చెప్తాడు, నా సహోదరుడైన హనాని, నా తండ్రి హకల్య, అట్లా చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పని అంతటిని హనానికి అప్పగించి, ఈ కోట గోడను చూసారు, యెరూషలేము గోడకి, దాని మీద అధిపతిగా హనన్యా అనేవాడిని పెట్టాడు. ఆ వ్యక్తిని పెట్టాడు. పని అంతా హనానికి అప్పగించేశాడు. వెళ్ళిపోయాడు, రాజు దగ్గరకే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం పాఠంలోనికి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తనకు అప్పగింపబడినటువంటి పని ఎక్కడి నుండి వచ్చాడు? యేసు ప్రభువారు అమ్మ ఎక్కడి నుంచి? పరలోకము నుండి. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన పని ముగించుకొని అంటాడు, అయ్యా ఇదిగో భూమి మీద నీవు నాకు అప్పగించబడిన సమస్త పనిని నేను ముగించుకొని వస్తాను నీ దగ్గరికి అంటాడు ప్రభువారు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తన పనంతా ముగించుకొని మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? తనలో ఒక తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు అదే 16వ అధ్యాయం మార్కు సువార్త 16-19 చదవండి ఒకసారి. 19 ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడి తరువాత
పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏంటంటే నాకు అప్పగించబడిన పని ఉందయా, ఆ పని అంతా అయిపోయింది, చేసేసా. మీరు అప్పగించిన పని అంతా నేను ముగించిన పని అయిపోయింది, నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అర్థమవుతుందా? మరణాత. కాబట్టి నెహెమ్యా గారు కూడా తిరిగి రాజు దగ్గరకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వెళ్ళినటువంటి ప్రభువు చూడండి, మరొకటిగా చూస్తే ఆత్మీయంగా బలపరచడం చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, అంటే 7వ అధ్యాయంలో నేను వెళుతున్నాను, నా పనులు ముగించబడ్డాయి, పనులన్నీ అప్పగించానని చెప్పినటువంటి నెహెమ్యా గారు 8వ అధ్యాయంలో ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా, వాళ్ళందరినీ బలపరుస్తా ఉన్నాడు. పనిచేశారు కదా, 31,000 మందిని తీసుకొచ్చాడు, వాళ్ళందరూ పనులు చేశారు. వచ్చే వారం ఇంకా కొన్ని మీకు వివరంగా చెప్తా ఏమేం చేశారు, ఎలా వాళ్ళని దిద్దాడు. రేపు వారం అది. ఈ వారం పాఠంలో ఈ 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎజ్రా గారు నిలబడి వాక్య గ్రంథాన్ని, ధర్మశాస్త్రం తీసుకొని చదువుతా ఉంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు వినంగానే బోర్ నేర్చేశారు. చూడండి ఒకసారి 8వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏమనంటే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం 5 నుంచి చదువుతారా? అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా, కనపడుతుంది మీకు అక్కడ ఫోటోలో, గ్రంథమును ఏం చేశాడు? విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా అంటా ఉన్నాడు, మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ 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 అన్నారు. ఆమేన్ అంటే అర్థమైంది, అలాగు జరుగునుగాక. చూసారా? అంటే అప్పుడు దాకా వాళ్ళకి గ్రంథం బోధించేవాళ్ళు లేరు, ధర్మశాస్త్ర గ్రంథం బోధించేవాళ్ళు లేరు. 4 వారాలు మీరు గుడికి రాలేదనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం పోద్ది, ఒక్కటి కూడా ఉండదు. నాకు తెలిసి 4 వారాలు చాలు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాక్యం లేదు వాళ్ళ దగ్గర, పాపం ధర్మశాస్త్రం చదివి వినిపించేవాళ్ళు లేడు. ఎజ్రా మందిరం కట్టాక, ఆ గోడగోళ్ళు అయ్యాక నిలబడి ఎజ్రా గారు శాస్త్రి ఆయన బోధిస్తా ఉంటే వీళ్ళందరూ ఆ మాటలు విని దేవుని మాటలు ఆమేన్ 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 అని 2 చేతులు ఎత్తి అంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు అంటా ఉన్నారు ఏమని అంటే, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారం చేసిరి. వీణ ఎజ్రా గారు వాక్య గ్రంథం చదువుతా ఉంటే ఒక 13 మంది పేర్లు అక్కడ రాశాడు. వాళ్ళు కాక లేవీయులు, యాజకులు ఎజ్రా చెప్పినటువంటి గ్రంథంలో ఉన్న అంశాన్ని, ఇదిగో దేవుడు ఇలా చేశాడయ్యా, దేవుడు ఇదిగో ఇలా చెప్పాడు, ఇలా చేశాడని అక్కడ ఉన్నటువంటి జనులందరికీ వాళ్ళు వివరిస్తా ఉన్నారు. అప్పుడు ఆ వివరణ అంతా విన్న జనులు ఒక్కసారిగా బోరు నేర్చేశారు. అయ్యో దేవుడు మా కొరకు ఇంత గొప్ప కార్యాలు. ఆనాడు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని తీసుకొచ్చి పోషించి పాలస్తీనా దేశంలో ఉంచి ఇలా పోషించిన మమ్మల్ని మేము ఇంత చెడిపోయామా, ఇంత భయంకరమైన స్థితిలో అయిపోయామా, దేవుని మేము విడిచిపెట్టేసామా, అయ్యో ఎంత భయంకరమైన పాపంలో ఉన్నాము, దేవా క్షమించని అందరూ ఎలుగెత్తి ఏడ్చారు. అప్పుడు నెహెమ్యా అంటాడు, ఏడవబాకండి, ఎవరైనా ఏడ్చే వాళ్ళని చూసి ఏమంటారు? ఏడవబాక ఏం కాదు, ధైర్యంగా ఉండయా, ఏడవమాకు అంటారా లేదా? ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా గారు కూడా ఓదారుస్తా ఉన్నారు, ఆత్మీయంగా బలపరుస్తా ఉన్నాడు. ఏమనంటే, అబ్బాయి ఏడవబాకండి, మనం పడిపోయిన మందిరం కట్టుకున్నావా, చుట్టూ కోటగోళ్ళు కట్టుకున్నావా, ఈ రోజు మనం దేవుని వాక్యం వింటున్నావా, ఎందుకు ఏడుస్తారు? ఇలా ఏందనుకున్నారు? పండగ, ఆత్మీయంగా మనం బలపరచబడుతున్నాం, పండగ ఈ రోజు అని కింద 10-11 వచనాలు చదవండి. ఏమంటాడు? క్రొవ్విన మాంసమును మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. మొన్నటిదాకా పనులు చేశారు, తిండి లేదు, సరిగా తిప్పలు లేవు, సరిగా భోజనాలు సరిగా చేయలేదు. అప్పట్లో ఎప్పుడులో మీరు ఏం తిన్నారో ఏంటో రే చూడండి, ఎవరెవరు సరిగా తినలేదో కాస్త వేయండి,
కాస్త పోగులేసి వాళ్ళకి కాస్త పోగు ఎక్కువ. నేనన్న మాటలు కాదండి, గ్రంథంలో ఉన్న మాట చెప్తున్నా, మనకు అర్థమయ్యే భాషలో. ఏమంటా ఉన్నాడు నెహెమ్యా గారు? తమ కొరకు ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకున్న వారికి నా దేవుని పని ముఖ్యం అండి. నా దేవుని పని ముఖ్యం. నా సంగతి అవతల, నా బిడ్డల సంగతి, కుటుంబ సంగతి అట్లా ఉంచండి, ముందు దేవుని పని జరగాల అని చెప్పి ఇది వరకు సంతోషంగా లేకుండా దేవుని కొరకు కష్టపడ్డారే. చూడండి వాళ్ళు లెక్కేయండి, ఉన్నారు లెక్కేయండి, పంపించండి. వాళ్ళకి వంతులు చొప్పున ఎవడు వంతు వాడికి వెళ్ళిపోవాలి ఇంటికి. ఏంటంటే ఆ రోజు పండగ. ఎందుకు పండగ? మందిరం కట్టబడింది, చుట్టూ యెరూషలేము కోటగోళ్ళు కట్టబడ్డాయి, యెరూషలేము అంతా బాగు చేశాడు, చెత్త జదారం చెట్టు చేమలన్నీ కొట్టేశారు, సుందరమైన యెరూషలేముగా తయారైపోతా ఉంది. మనం పండగ చేసుకోవాలి. ఈరోజు మీరు ఆడవబాకండి ప్రియమైన వారలారా. మన జీవితాలలో కూడా మన స్థితి బాగున్నప్పుడు మనం దేవుని కొరకు కష్టపడి ప్రార్థనలు చేసి ప్రయాసపడి సంఘం కోసం మీరు కార్చిన కన్నీరు ఎప్పటికీ వ్యర్థంగా పోదు. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, ఎప్పుడు వ్యర్థంగా పోదు. మీరు కార్చిన కన్నీరు, వేరొకరి కోసం మీరు చేసిన ప్రార్థన దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. ఏదో ఒక రోజు మీకు కూడా వంతులుగా మీ యొక్క జీతం మీకు తప్పకుండా వచ్చును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, నేను నా దేవుని పనికి నేను కష్టపడతా ఉన్నాను అని ఎవరైతే గుండె మీద చేసుకొని నేను ప్రార్థన చేయాలా, నా సంఘం కోసం, కుటుంబాల కోసం, ఏదైతే కొన్ని జీవితాలు పాడైపోతా ఉన్నాయో, వారి కుటుంబాల్లో సమాధానం లేని కుటుంబాల కోసం నేను కన్నీరు కార్చాలా, ప్రార్థన చేయాలని నువ్వు కార్చే కన్నీరు ఉందే, దానికి దేవుడు తప్పకుండా ఒకరోజు నీకు జీతం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, అలా నెహెమ్యా గారు వారిని బలపరిచాడు. వాక్యం ద్వారా ఏం పర్వాలేదు, ఇదిగో ఆ రోజు మీరు ఉన్నారు, ఈ రోజు తీసుకోండి, మీ వంతుల చొప్పున మీకు ఇచ్చేసాడు, మొత్తానికి ఇచ్చిపడేసాడు. చూసారా, 31,000 మంది అందరు కష్టపడటానికి వచ్చారు, వాళ్ళు పడ్డారు. ఆ పడిన వాళ్ళు ఎవరో గుర్తించిన వాళ్ళందరికీ ఇచ్చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అపోస్తల కార్యముల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణమైన తర్వాత, అయ్యో ఇప్పటిదాకా యేసు ప్రభు ఉన్నాడు అనుకున్నామే, ఆయన చచ్చిపోయాడే, మన పరిస్థితి ఏంటి, మనం ఏమవ్వాలా, మన స్థితిగతులు ఏంటని శిష్యులు ఆందోళనలో పడిపోయారు. అరే ఆయన మెస్సియా కదా, ఆయన చచ్చిపోవటం ఏంది, అసలు ఏంటి మన జీవితాల పరిస్థితి ఏంటి అని ఒకరిలో ఒకరు కుంగుబాటుకు గురై అసలు ఒక్కొక్కరు చెదిరిపోయారు. కొంతమంది గదుల్లో దాక్కున్నారు, తోమా ఎక్కడో ఉన్నాడు, ఎటోళ్ళకి వెళ్ళిపోయారు. పరిస్థితి ఏందో అయోమయంలో పడిపోయారు, అగమ్య గోచరంగా ఉన్నారు. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? మరణాత అయిపోయింది, ముగిస్తా ఉన్నా. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 1:3 మనం చూస్తే, అమ్మా, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు ఆయన తనను కనపరుచుకుంటూ దేవుని రాజ్య విషయాల గురించి వాళ్ళకి చెప్పాడు. వచ్చి ప్రభు అన్నాడు ఏమని అంటే, అయ్యా ఇదిగో మీరేం భయపడద్దు, నేనున్నా మీకు. పిచ్చోళ్ళారా, యాడ మృతుల్లో ఎదుగుతారేంటయా, సజీవుల గుంపులో ఎతకాలి కానీ చచ్చిపోయాడు సమాధుల్లోకి వెళ్ళి ఎతికితే అట్ట. నేను ఎక్కడున్నాను చెప్పాక మీకు, చనిపోయి 3 రోజులు తిరిగి లెగుస్తానని మీరు పోయి సమాధులు ఎత్తుక్కుంటారేంటయా? ఎక్కడ ఎతకాలా? సజీవుల గుంపులో ఎతకాలి మీరు. నేనున్నా మీకు అని చెప్పి 40 రోజులు వాళ్ళని బలపరచి, వాళ్ళని ఆత్మీయంగా స్థిరపరచి, వాళ్ళలో ధైర్యం నింపి, వాళ్ళని ప్రియమైన వారలారా ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి 40 రోజులు ప్రభువు మరణించి తిరిగి లేచాక భూమి మీద తిరిగాడు. మళ్ళా బలపరిచాడు, ఆత్మీయంగా బలపరిచాడు. కాబట్టి యాకోబు గారు హతసాక్షి అయ్యాడు, ఖడ్గంతో చంపాడు, అని చెప్పి తలొంచాడు, వేసేసాడు, మొదటి హతసాక్షి అయిపోయాడు. పేతురు గారిని తలక్రిందులుగా సిలువ వేశారు, వేయించుకున్నారు. కొంతమందిని అసలు చర్మం ఒలిశారు, బతికుండగానే చర్మం ఒలిశారు, తెలుసా? శిష్యుల్లో ఎందుకు అంత ప్రయాసపడ్డారంటే ప్రభు ఆ రకంగా బలపరిచాడు వాళ్ళు. చివరిగా చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు నెహెమ్యా గారు రాజుగారి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? నా సహోదరుడైన హనానీ ఉన్నాడు అన్నాడా? ఇప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన వెళతా ఏం చెప్పాడు? మీ కొరకు నేను పరిశుద్ధాత్మను భూమి మీద పంపిస్తున్నా అన్నాడా? అన్నాడు, పంపించాడు. ఎంతమంది పరిశుద్ధాత్మ మాట వింటున్నాం చెప్పండి అమ్మా, ఎంతమంది వింటున్నాం? వింటలేదు. అలాగే హనానీ మాట కూడా ఇలా, ఎవడు ఇష్టం వాడిది, నా ఇష్టం నాది. కొద్ది రోజులే ఉన్నారు సక్రమంగా, కొద్ది రోజులు ఉన్నారు. నెహెమ్యా వెళ్ళిన తర్వాత రాజు దగ్గరికి కొద్ది రోజులు సక్రమంగా ఉన్నారు, తర్వాత మళ్ళీ చెడిపోయారు.
ఎట్లా చెడిపోయారంటే భయంకరంగా చెడిపోయారు. గుడికి వచ్చేవాళ్ళు లేడు, మందిరానికి వచ్చేవాళ్ళు లేడు, మందిరంలో కానుకేసేవాళ్ళు లేడు. మందిరానికి రాకపోతే కానుకేం వేస్తారు? కానుకేసేవాళ్ళు లేరు. యాజకుడు ఎట్ట బతకాలి మరి? నా గురించి చెప్పట్లా, నెహెమ్యా గ్రంథంలో యాజకుల పరిస్థితి పాపం. చివరికి వాళ్ళు ఏమయ్యారు తెలుసా? యాజకులు గేదెలు కాచుకుంటున్నారు పోయి. నిజంగా మాట వాక్యంలో 13వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం, టైం అయిపోయింది కనుక వచ్చేవారని చెప్తా, యాజకులు వెళ్ళి గేదెలు కాచుకుంటున్నారు. ఎంత భయంకరం! దేవుని మందిరంలో దేవునికి అర్పణ అర్పించాల్సినటువంటి వాడు చివరికి వెళ్ళి ఎక్కడ ఏం చేస్తున్నాడు? మాట్లాడాలా? మీకు మనసు రావట్లేదు, చూపించమంటారా వాక్యం? సరే, రేపు చూపిస్తారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హనానీ ఉన్నాడు, హనానికి పని అప్పగించి వెళ్ళాడు, కానీ హనానీ మాట ఎవరు వింటల్లా. అక్కడైతే మందిరంలో, దేవుని మందిరంలో గదులు ఉంటాయి. ఒక గది టోబియాకి ఇచ్చేశాడు, నువ్వు ఉంచుకో అని చెప్పి. వాడు వచ్చి మందిరంలో పడుకోవటం, తినటం, హాయిగా తిరగటం. ఇదేంది అసలు? మందిరంలో మందిర ఉపకరణాల కోసం ఒక గది పెట్టారు. ఇప్పుడు ఉంది మనకి శిలువ దీపస్తంభాలు శుభ్రం చేయడానికని, మరి ఇవన్నీ అన్న సౌండ్ బాక్సులు అవి పెట్టడానికి ఏదైనా గది పెట్టుకున్నాం అనుకోండి, ఆ గది ఖాళీ చేసి ఒకటికి ఇచ్చేసాడు మందిరంలోనే. వాడు రోజు మందిరంలో పోతున్నాడు, నిద్రపోతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడి ఇష్టం. నెహెమ్యా ఇది చూసి సహించలేక ఉతికి అవతల పడేసాడు. ఎట్టా? ఎవరు అసలు ఇక్కడ పెట్టింది? అసలు ఈ సామాన్లు మరలా తిరిగి వచ్చాడు నెహెమ్యా. పరిస్థితులు ఉన్నాడు, ఏం బాగలేదయ్యా. చివరికి యాజకులు గొడ్లు కాచుకుంటున్నారు, మన భాషలో అదేగా, గొడ్లు కాచుకుంటున్నారు. ఏమి లేదాడ, అంతా నాశనం అయిపోయింది. ఎవడు మాట వింటలేదు, గుడికి ఎవడు రావట్లేదు, ధర్మశాస్త్రం లేదు, పని లేదు, ఎవడు ఇష్టం వాడిది అయిపోయింది. మళ్ళీ రోత అయిపోయింది అయ్యా నెహెమ్యా రా అంటే ఆయన మరలా వచ్చాడు. నెహెమ్యా గారు మరలా వచ్చాడు, వచ్చి సరి చేశాడు. ఆ సరి చేసిన సంగతులు నేను రేపు చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రెండవ రాకడ, మహిమ రాకడ, మేఘ రాకడ గురించి కాదండి. నేను అక్కడ మేఘ రాకడ రెఫరెన్స్ రాశా కానీ, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన మరలా రాజుగా రాబోతా ఉన్నాడు. ఇంకా అప్పుడు ఎవరికి క్షమాపణ లేదు. ఎందుకు వెళ్ళాను ఆ రోజు మాట? ఎందుకు వెళ్ళలేదయా? వాళ్ళందరూ చెప్తున్నారా దేవుడు వస్తాడని చెప్తున్నాడా? ఎందుకు వెళ్ళలేదు మీరు? అవన్నీ మాకు తెలియదు, బా అని తీసుకెళ్ళిపోతారు. ఏమైపోద్ది అప్పుడు పరిస్థితి? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద ఏముంటది ఏమా? శ్రమలు ఉంటాయి. శ్రమల్లో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ప్రభువు ప్రియమైన వర్లరా 7 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రియమైన వర్లరా సంఘాన్ని మరలా ఆయన రెండవ రాకడలో వస్తాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన యుద్ధశూరుడిగా వస్తాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, అందుకే క్షమించండి, రాజుగా వస్తాడు, పరిపాలించడానికి రాజుగా. అదే రాజుగా వచ్చి ఉన్నాడని మనం వాడుకుంటాం కదా, రాజుగా వస్తాడు. అప్పుడు ఆయన రాజుగా ఉంటాడు, తీర్పరిగా ఉంటాడు. ఇక న్యాయాన్యాయాలుగా ఉన్నప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో దాని ప్రకారమే తీర్పు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రియమైన వర్లరా వచ్చాడు, నెహెమ్యా సరి చేశాడు. అలాగే రేపు ప్రభు వస్తే మనం ఏ వరుసలో ఉండాలా అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి స్థితిగతులు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పోలికలు, ఈ 2 పోలికలను మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథాలలో నెహెమ్యా గ్రంథంలో ఈ చక్కని పోలికలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ప్రియమైన వర్లరా దేవుని మాట వినాలి, దేవుని మందిరానికి రావాలి, దేవునితో సహవాసం ఉండాలి. సహవాసం లేదనుకోండి ఏమైపోద్ది మన జీవితం అంటే, చెప్పాగా 4 వారాలు కానీ మీరు ఆగిపోతే క్రమంగా ఇంకా 5వ వారం మీకు రావాలన్నా రాలేదు. రావాలని బైబుల్ తీసుకొని సగం దూరం వచ్చాక మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఇంటికే పోతారు. కావాలంటే ప్రయత్నిస్తారా? వద్దులే, ఆ పని పెట్టుకోబాకండి. క్రమంగా రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా దేవుని యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇలాగ మనము దేవుని గ్రంథ విషయాలు నేర్చుకొని సిద్ధపడి ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగే కృప చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభువు అందించి దీవించి బలపరచును గాక. ఆమేన్.